హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో అండి. అది టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ టు హెల్త్. సో హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని డేస్ ఉన్నాయండి. సో ఈ డేస్ అనేవి చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. అండ్ అలాగే ఈ వీడియోలో పెట్టిన డేట్స్ అన్ని కూడా ఏదో ఒక ఎగ్జామ్లో పెట్టినటువంటి డేట్స్ అనమాట. ఇవన్నీ ఒక చోట రాసుకుని 4-5 సార్లు కనుక చదువుకుంటే మీకు ఏదైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు వెరీ ఈజీగా ఉంటుంది. ఇందులో పెట్టిన డేట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇవన్నీ ఒక చార్ట్ రాసుకోండి ఫ్రెండ్స్. సో డేట్స్లోకి వెళ్దాము. ఏ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. సో ఫస్ట్ వచ్చేసి యాంటీ లెప్రసీ డే. సో యాంటీ లెప్రసీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సో యాంటీ లెప్రసీ డేని 30th January సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎవ్రీ ఇయర్ 30th January యాంటీ లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో లెప్రసీ అనేది మైక్రోబ్యాక్టీరియం లెప్రియా అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఈ లెప్రసీ డేని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు లెప్రసీకి సంబంధించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని మంచిగా అమలు చేస్తారనమాట. సో చాలా మటుకి లెప్రసీ కేసెస్ అనేవి బాగా తగ్గినాయి. ఒకప్పుడు బాగా ఉండేయండి. సో ఎవ్రీ 30th January లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ డే వచ్చేసి నో స్మోకింగ్ డే. సో అంటే పొగ తాగకూడదు, స్మోకింగ్ అనేది చేయకూడదు. సో ఈ డేని ఎవ్రీ ఇయర్ కూడా సెకండ్ వెనస్డే ఆఫ్ మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. అంటే ఎవ్రీ మంత్లో మనకి సెకండ్ సాటర్డే ఎలా వస్తుందో అలాగా ఎవ్రీ ఇయర్ సెకండ్ వెనస్డే, ఆ డేటు ఏ డేట్ వస్తే ఆ డేట్లో ప్రతి 2వ బుధవారంలో, మార్చి నెలలో ప్రతి 2వ బుధవారాన్ని నో స్మోకింగ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇది మనకి బాగా తెలుసండి. సో ఉమెన్స్ డే, మహిళల దినోత్సవము 8th మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో లైక్ ప్రతి ఉమెన్స్ డేకి ఒక థీమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక అంశం మీద పోరాడతారు ఒక థీమ్ పెట్టుకుని. సో 2020 థీమ్ ఏంటంటే జనరేషన్ ఈక్వాలిటీ. సో అంటే అందరితో, మగవాళ్ళతో సమానంగా ఈక్వల్గా ఉండడం అనేది ఈ యొక్క 2020 థీమ్ అనమాట. సో ఈ థీమ్ కూడా ఇంపార్టెంట్. మేబీ థీమ్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో గుర్తుపెట్టుకోండి 8th March అండ్ అలాగే థీమ్ కూడా. నెక్స్ట్ డే వచ్చేసి వరల్డ్ డిజేబుల్ డే. సో అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి కూడా ఒక డే ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడానికి. అది 15th March. సో ఎవ్రీ 15th Marchని వరల్డ్ డిజేబుల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళ యొక్క ఎదుగుదలకి, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ గురించి ఈ డేని వరల్డ్ వైడ్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఇది కూడా చాలాసార్లు చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి డే అండి. ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ డేస్ అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి యాంటీ ట్యూబర్కులోసిస్ డే. సో టీబీ కూడా ఒకప్పుడు ప్రపంచాన్ని పట్టి వణికించింది. సో టీబీని కూడా వరల్డ్ వైడ్గా ఒక డే పెట్టి ఆ డేలో టీబీకి సంబంధించినటువంటి ఏదో ఒక ర్యాలీలు చేయడము, లేకపోతే ఏదో ఒక అవగాహన అలాంటివి చేపట్టారనమాట. సో 24th Marchని ఎప్పుడు కూడా వరల్డ్ టీబీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వరల్డ్ టీబీ డే అనగానే March 24th అని మనకి గుర్తు రావాలన్నమాట. సో టీబీ మన ఇండియాలో కూడా డాట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క టీబీ ట్రీట్మెంట్ అనేది అమలు అవుతుంది. సో కేసెస్ అనేవి ఈ మధ్య కాలంలో బాగా తగ్గినాయి, బట్ స్టిల్ ఉన్నాయి. తర్వాత వరల్డ్ హెల్త్ డే. సో వరల్డ్ హెల్త్ డే అంటే ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఎవ్రీ ఇయర్ 7th April వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి కూడా ఒక థీమ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ థీమ్ మారుతూ ఉంటుంది. సో ఈ 2020 థీమ్ ఏంటంటే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్. అంటే ఈ ఎవరైతే కరోనాలో బాగా పోరాడుతున్నారో, సో నర్సెస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క చాలా ఎఫర్ట్స్ని పెట్టారు కాబట్టి సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ముందుకొచ్చింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వరల్డ్ మలేరియా డే. సో మలేరియా కూడా మనకు తెలుసు, ఇది ఒక వెక్టర్ బౌండ్ డిసీజెస్, మస్కిటోస్ వల్ల వస్తుంది. సో ఒకప్పుడు మలేరియా వల్ల కూడా చనిపోయిన కేసెస్ మన వరల్డ్లో చాలా ఉన్నాయి, ప్రాపర్ ట్రీట్మెంట్ లేనప్పుడు. సో ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్ అనేవి పెరిగింది, ప్రజలకి కూడా అవగాహన కలిగింది. సో దోమలకు సంబంధించినటువంటి బ్యాట్స్, జెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి కేసెస్ అనేవి తగ్గినాయి, బట్ స్టిల్ ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో వరల్డ్ మలేరియా డేని 25th April వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ అలాగే మన అందరికీ బాగా తెలుసు నెక్స్ట్ డే
చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో నర్సెస్ డే 12th మేని నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. సో ఇది ఫ్లారెన్స్ నైటింగేల్ గారి బర్త్డే. ఆ రోజుని మనం వరల్డ్ నర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్. సో ఇది ఈ ఇయర్ థీమ్ అనమాట. నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్. ఎవ్రీ ఇయర్ థీమ్ అనేది మారుతూ ఉంటుంది. అది మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఎక్కువగా వరల్డ్ హెల్త్ డేస్కి, నర్సెస్ డేస్కి, ఉమెన్స్ డే థీమ్స్ అనేవి ఎక్కువగా ఎగ్జామ్లో థీమ్లు అడిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అండ్ తర్వాత వరల్డ్ టొబాకో డే. సో వరల్డ్ టొబాకో డే 31st మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటామండి వరల్డ్ టొబాకో డేగా. వరల్డ్ టొబాకో డేగా 31st మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో ఈ 31st మార్చ్లో టొబాకో అంటే ఏవైతే గుట్కాలు అలాంటివి ఉన్నావో అలాంటివి ఏమి కూడా నవలకుండా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది లాస్ట్ ఇయర్ సిహెచ్ఓ ఎగ్జామ్, ఏపీ సిహెచ్ఓ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో నో టొబాకో డే లేదా వరల్డ్ టొబాకో డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని. అండ్ తర్వాత వచ్చేసి వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. సో ఎవ్రీ ఇయర్ 5th జూన్ని సో వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బయోడైవర్సిటీ అండి. సో ఈ థీమ్ని పెట్టుకుని సో మేము ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించేటువంటి విధి విధానాలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేశారనమాట. సో వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే 5th జూన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. థీమ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి 1st జూలై డాక్టర్స్ డే. మనందరికీ తెలుసు, మనం కనుక లైక్ ఎక్కడైనా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ చాలా ఉత్సాహంగా చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. జూలై 1స్ట్ని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో వరల్డ్ డాక్టర్స్ డే కింద జూలై 1స్ట్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి డేటు కూడా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే. సో ప్రపంచ జనాభా దినోత్సవం. సో వరల్డ్ పాపులేషన్ డే కింద 11th జూలైని సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుందండి. సో 2020 థీమ్ వచ్చేసి హౌ టు సేఫ్ గార్డ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ నౌ. సో ఉమెన్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించినటువంటి రైట్స్ని, వాళ్ళ సేఫ్టీని ఎలాగా ఇంప్రూవ్ చేయాలి అనేది ఈ ఇయర్ థీమ్ అనమాట. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా తర్వాత మనం ఉన్నాము. సో ఇవి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్, కానీ హెల్త్లో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత వరల్డ్ హెపటైటిస్ డే. సో వరల్డ్ హెపటైటిస్ డే అంటే తెలుసండి, హెపటైటిస్ అనేది లివర్కి వచ్చేటువంటి జబ్బు. సో వరల్డ్ హెపటైటిస్ డే కింద 28th జూలైని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇందులో కూడా లివర్ని ఎలా కాపాడుకోవాలి, లివర్కి ఉన్న ఫంక్షన్స్ ఏంటి, ఏం చేస్తే ఈ జబ్బులు వస్తాయి, ఎలా రక్షించుకోవాలి, అలాంటి వాటిపైన అవగాహన అనేది పెడతారనమాట. సో సాధారణంగా నర్సింగ్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ డేస్ అనేవి మెయిన్ ఎక్కువ ఫేమస్ ఉంటారు. సో ప్రతి డే కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్ ఈ డేస్ అన్నీ కూడా. తర్వాత వరల్డ్ లిటరసీ డే. సో అక్షరాస్యత దినోత్సవం అనమాట. సో వరల్డ్ లిటరసీ డే కింద 8th సెప్టెంబర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ప్రతి 8th సెప్టెంబర్లో ఈ వరల్డ్ లిటరసీ డేని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే హెల్త్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది, హెల్త్ పైన అవగాహన అనేది, కండిషన్స్ పైన అవగాహన అనేది పెరుగుతుంది. సో వరల్డ్ లిటరసీ డేని కూడా మన ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. అండ్ తర్వాత వచ్చేసి వరల్డ్ ర్యాబీస్ డే. సో ఎవ్రీ ఇయర్ 28th సెప్టెంబర్ని వరల్డ్ ర్యాబీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి వ్యాక్సినేషన్ అండ్ కొలాబరేషన్. సో దీనికి సంబంధించినటువంటి థీమ్ అండి ఇది. మ్యాక్సిమం దీనికి సంబంధించినటువంటి థీమ్ ఎప్పుడైతే అడగలేదు, జస్ట్ వరల్డ్ ర్యాబీస్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. ఎందుకు అడిగారంటే మన ఇండియాలో కుక్క కాట్లు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఈ కుక్క కాటుకి మెయిన్ రేబీస్ అనేటువంటి వ్యాక్సిన్ అనేది మనకి ఇస్తారు, మీకు అందరికీ తెలుసు. సో ఈ కుక్క కాట్లు అనేవి ఇండియాలో కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మేబీ ఇది అడిగే ఛాన్సెస్ ఎగ్జామ్స్లో ఉందండి. చాలాసార్లు అడిగాడు కూడా.
అండ్ తర్వాత వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో వరల్డ్ మెంటల్ హెల్త్ డేని మనము ఎవ్రీ ఇయర్ 10th అక్టోబర్న సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే అనేది ఇండియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో ఎక్కువ మంది డిప్రెషన్తో బాధపడతారనేది ఒక రీసెర్చ్ అయితే జరిగిందండి. సో ఎక్కువగా డిప్రెషన్లో ఇండియాలో ఎక్కువ ఉంటారు అనేది మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఏదో ఒక ప్రాబ్లం వల్ల ప్రతి మనిషి డిప్రెషన్కి గురవుతున్నాడని. సో దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ డే. సో లేదా వరల్డ్ ఇమ్యునైజేషన్ డేని ఎవ్రీ ఇయర్ 10th నవంబర్లో ఈ ఇమ్యునైజేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, November 14th అనేది చిల్డ్రన్స్ డే. దానికి 4 రోజుల ముందు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. సో ఇమ్యునైజేషన్ అనేది ఎక్కువగా పిల్లలకే ఇస్తాం కాబట్టి నవంబర్లో 2 కూడా పిల్లలకు సంబంధించినవి వచ్చినాయి. సో మీరు డేట్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బర్త్డేలు ఉంటాయి, ఆ మంత్స్ ఉంటాయి. సో ఆ మంత్లో ఏ డేస్ ఉన్నాయి, నేనైతే అట్లనే గుర్తుపెట్టుకుంటాను. సో మా పాప పుట్టినప్పుడు ఆ మంత్లో ఏ డేస్ ఉన్నాయి, నా బర్త్డే మంత్లో ఏ డేట్స్ ఉన్నాయి, అట్లా అనమాట. తర్వాత వరల్డ్ ఎయిడ్స్ డే. ఇది కూడా మనందరికీ బాగా తెలుసు. సో ఎవ్రీ ఇయర్ 1st డిసెంబర్ని వరల్డ్ ఎయిడ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అలాగే ఇందులో ఎవ్రీ ఇయర్ దీనికి కూడా ఒక థీమ్ ఉంటుందండి. సో ఆ థీమ్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఒక్కొక్క థీమ్ని రిలీజ్ చేస్తారు. ఆ థీమ్కి తగ్గట్టుగా అవగాహన చర్యల్ని, అవగాహన కార్యక్రమాలని చేపడతారనమాట. ఈ డేస్ అన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రైట్ డే. సో ప్రతి ఒక్క మానవునికి కొన్ని హక్కులు ఉంటాయి. సో దానికి కూడా సపరేట్గా మానవ హక్కుల దినోత్సవం అని ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 10th డిసెంబర్ని సో మానవ హక్కుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారండి. సో మనకి కావాల్సినటువంటి మెయిన్ రైట్స్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ అలాగే డిగ్నిటీ, పీస్, జస్టిస్, ఇవన్నీ కూడా మనకి సంబంధించినటువంటి హక్కులండి, మన యొక్క ప్రాథమిక హక్కులు. సో దీన్ని హ్యూమన్ రైట్స్ డేగా 10th డిసెంబర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇమ్యునైజేషన్ వీక్. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ని వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇమ్యునైజేషన్ డే ఏమో 10th నవంబర్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఒకవేళ ఇమ్యునైజేషన్ వీక్ అని అడిగితే మాత్రం లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ని ఇమ్యునైజేషన్ వీక్గా మనము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో వరల్డ్ వైడ్గా అండి ఇది. సో నేను చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమమ్ వరల్డ్ వైడ్గానే సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటాయి. నెక్స్ట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ కూడా ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద 1st ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ వరకు, అంటే 1 to 7 days ఆగస్ట్లో మనము అంటే ఆగస్ట్ 1st వీక్ని మనము వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలకి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఛానల్ని మీరు షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తుంటాను. నా వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్, అన్నీ క్లారిఫై చేయడానికి